హలో నమస్తే ఆటో డ్రైవర్లందరికీ. ఇక నేనైతే ఇంటికి పోయినా, మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోయినా 11 గంటలకి. అయితే పొద్దున 6 గంటలకు వచ్చిన ఒక 1000 రూపాయలు చేసిన బుకింగ్లు అయితే ఒక్కడు కూడా పడతలేవని వనస్థలిపురం నుంచి ఇంటికి వెళ్ళిపోయినా. వనస్థలిపురం నుంచి ఇంటికి పోయి పండుకున్న, ఒక గంట వండుకొని స్నానం చేసుకొని ఇక మెల్లగా వెళ్ళి ఇక ఇప్పుడు వెళ్ళంగానే ఏమైందంటే మా ఇంటికాడికి వెళ్ళి బోయినపల్లి బుకింగ్ పడ్డది. ఇవి కాజు, యాపిళ్ళు అవి ఉన్నాయి. అయితే ఆయనకి 500 అడిగిరా. ఆడేమో అన్న 500 కాదన్న, మా రెగ్యులర్ ఆటోడు ఉంటాడు, వాడు 350 తీసుకుంటాడు, లేకపోతే 400 తీసుకుంటాడు అన్న, అంత అయితేనే ఇస్తా అన్న అని వాడన్నాడు. అయితే అన్న నేను 500 ఇవ్వన్న అని చెప్తే, ఇక 500 లేవు కానీ ఒక 400 అయినా అడిగిపోయి నువ్వు మాట్లాడుకొని తీసుకో అన్న, 450 అయితే ఇస్తాడు, నువ్వు 500 తీసుకుంటా అంటే తీసుకో, ఆడపోయి మాట్లాడుకొని తీసుకో అంటే ఇక నేను వేసుకొని వచ్చేసిన. ఇక పోతున్నా బోయినపల్లికి. ఇక కామినేని ఫ్లేవర్ దగ్గర కామినేని ఫ్లేవర్ దాటిపోతున్నా. కొంతమంది అయితే వీడియోలు చూస్తున్నారంట, నా ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చూస్తున్నారంట, బాగా చేస్తున్నావు అన్న, మంచిగా చేయని చెప్పి చెప్తుర్రు. ఈ మధ్యలో నా అకౌంట్కి ఏమైందో లైక్ వ్యూస్ అయితే వస్తలేవు, సరిగా వీడియోలు కూడా అప్లోడ్ చేస్తలేను, సరిగా ఆటో కూడా పోతలేను కదా, దాని గురించి స్లో అయిపోయింది అనుకుంటా. ఎందులో ఎవరైనా యాక్ట్ చేసినో తెలియదు, చూడాలి. ఇక పొద్దుగాల అయితే బుకింగ్లు అయితే ఒక్కడు కూడా పడలే. ఈరోజు శనివారము మామూలుగా లేదు, అసలు ట్రాప్లే లేవు పొద్దున అయితే పైసలు. అందుకే ఇప్పుడు వెళ్ళినా ఒక 1000 రూపాయలు చేసుకొని వెళ్దామని వచ్చిన. ఇది ఒక 400, 450 అనుకో, ఇక తీసుకొని ఆడికెళ్ళి బుకింగ్ తీసుకొని ఇక అట్లా వేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఎండ ఈరోజు చల్లగా ఉంది, కొంచెం వాతావరణం చూడరు, కొంచెం చల్లగా ఉంది. మధ్యాహ్నం అయింది కాబట్టి కొంచెం చల్లగా, ఈరోజు ఏమో చల్లగానే ఉంది వాతావరణం. అయితే చూడాలి రేపు సాయంత్రం వరకు ఎట్లుంటుందో ఎండ చూడాలి. నేనైతే ఎండ బట్టలు 2 తడిపి చూస్తారు కదా, ఇది కూడా తడిపేసిన, ఈ తోల కూడా తడిపేసిన. ఎందుకంటే ఎండలా ఫోన్ హీట్ కావద్దని, కూల్ ఉండాలని తడిపేసిన. మీరు కూడా అట్లనే చేయండి, ఫోన్ హీట్ కాదు.